సరేనా? ఇలాగుంటే ప్రతి గ్రామంలో నీకు గ్రామానికి గ్రామదేవుడి కంటే బొడ్రాయి ఆంజనేయ స్వామిని ఆంజనేయుడి విగ్రహం లేని గ్రామము శ్మశానంతో సమానం అంటాం మన పురాణాల ప్రకారం. బొడ్రాయి ఉంటుంది, గ్రామదేవతలు ఆంజనేయ స్వామి పక్కా ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో చూసుకున్నట్టయితే అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి గ్రామంలో ఇలా కనిపిస్తుంది. అవును, నువ్వు ఇటు వచ్చినాడు అటే ఇటు రాకన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అలా? ఎందుకు పెడుతురు? పెట్టడానికి రీజన్ ఏంటి? ప్రచారం, ఒక ప్రచారం. ఇప్పుడు అంబేద్కరిజం అనేది అంబేద్కర్ని ఒక ప్రపంచ మేధావిగా, దేశంలో అంబేద్కర్ కంటే గొప్పవాడు ఎవరు లేరు అనే విధంగా, అర్థమవుతుందా? ఇలా చాలా విధాలుగా అంటే ప్రచారం, మౌత్ ప్రచారం చేసి, మౌత్ ప్రచారం ఏది, వాస్తవాలు ఎక్కడ లేవు. మళ్ళీ నేను ఇంతకుముందు అడిగిన ప్రపంచ మేధావి అన్నారు కదా, దానికి జరిగిన మేలు ఏంటి అని అడిగితే నో ఆన్సర్. సో ఇలాగే ఉంటాయి అనమాట. జేబీఎం అంటే అర్థమైంది కూడా చెప్పా. అంటే అది మౌత్ ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ అంబేద్కర్ గారిని ఒక పెద్ద మేధావిగా, ఒక ప్రపంచ మేధావిగా చూపించడానికి ప్రయత్నాలు అంతే. ఇప్పుడు విగ్రహం పెడతామంటారు, వద్దని ఎవరంటారు అంటే ప్రాబ్లం. అంటే దళితుల విగ్రహం, అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటా అంటే నువ్వు వద్దంటావా అని నేను ఒక అట్రాసిటీ వేసేస్తాను నీ మీద. ఇప్పుడు ఆడ ఆఫీసర్లు ఉంటారు, గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, సెక్రటరీ ఉంటాడు. మేము ఇక్కడ పెట్టుకుంటున్నాము, నువ్వు పర్మిషన్ నీకు అడగరు, మేము పెట్టుకుంటున్నామని చెప్తారు అంతే. వాడు కనుక బై ఛాన్స్ ఎస్సీ కాకుండా వేరే కులమై ఉంటే వాడు సప్పుడు అడిగాడు అంతే. వద్దు అన్నాడు అనుకో, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అక్కడ పెట్టొద్దు అన్నాడు అనుకో, కథం వాడి మీద అట్రాసిటీ పడుతుంది. ఎందుకు మాకు ఈ లొల్లి అని చెప్పేసి వాళ్ళు కూడా పట్టించుకుంటారు. ఇక్కడ ఇంకో కోణం కూడా ఆలోచించు. ఈ విగ్రహాన్ని పెడుతున్నారు కదా, ఈ విగ్రహానికి కావాల్సిన ఫండ్స్ చందాల రూపంలో ఎవరు దగ్గర పోతున్నారు? గ్రామ పెద్దల దగ్గరికి దగ్గర పోతారు. మళ్ళీ బీసీల దగ్గర పోతారు, ఏసీల దగ్గర, బ్రాహ్మణుల దగ్గర పోతారు, రెడ్డిల దగ్గర పోతారు, అమ్మనాభూతులు తిట్టే ప్రతి ఒక్కరి దగ్గర పోతారు. ఫండ్ కావాలి అడుగుతారు, ఫండ్ తీసుకుంటారు. అదే ఫండ్తో మళ్ళీ విగ్రహం పెడతారు. వాళ్ళ దగ్గర నుంచే మన వాదులారా అని చెప్పి మళ్ళీ మన తిట్టేదేవారిని మన కర్మ కొట్టుకోవాలి అని తీసుకొని మనం ఈ దేశంలో మనం ఏదైనా తీసుకొని కొట్టుకోవాలంటే ఇదే ఈ విషయంలో. అన్న, అంబేద్కర్ బ్రాహ్మణులకు వ్యతిరేకే? బ్రాహ్మణులకే, హిందూ సమాజంలో వ్యతిరేక ఆయన. హిందూ సమాజానికి వ్యతిరేక? ఓన్లీ బ్రాహ్మణులకి? అందరికీ వ్యతిరేక ఆయన. ఎందుకు ఆయన అంటే నేను పుడితే హిందువుగా, నేను పుట్టడం హిందువుగా పుట్టా కానీ చావడం మాత్రం హిందువుగా చావా అని ఆయన. మరి అంత హిందూ సమాజం నుంచి ఆయనకు జరిగిన అంత నష్టం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. తెలుసు ఆయన బుక్లో లేదా? ఆయన రాసిండు, ఆయన పుస్తకాలు ఉంది. ఉందా? ఆయన అన్నాడు ఈ మాట. ఎందుకంత అన్నాడో నాకు అర్థం కాలేదు. ఎందుకు అంటే ఓకే, హిందూ సమాజంలో కొంత వివక్ష జరిగింది, జరగలేదని అనట్లేదు. కానీ అదే వివక్ష జరిగిన దగ్గర అంబేద్కర్కి పేరు పెట్టిన దగ్గర నుంచి పడితే చనిపోయేంత వరకు పక్కన స్త్రీ, రెండో భార్య కూడా బ్రాహ్మణురాలే. ప్రతి సంఘటనలో హెల్ప్ చేసింది హిందూ సమాజమే, హిందువులను బ్రాహ్మణులే, పేరు పెట్టింది వాళ్ళే, ఆర్థిక సాయం చేసింది వాళ్ళే. నువ్వు ఉద్యమాలు, దేశ ఉద్యమాలు కాదు, మామూలుగా ఎస్సీ వర్గానికి సంబంధించిన ఏమైనా ఉద్యమాలు చేస్తే వాటికి కూడా ఆర్థిక సాయం చేసి సపోర్ట్ చేసింది కూడా హిందువులే. దీనికి కూడా సంబంధించిన ఒక రిఫరెన్స్తో సహా నీకు ఆధారాలు చూపిస్తుంది. నీకు ఇప్పుడు చెప్పండి అన్న. వృద్ధులు ఏమైనా బ్రాహ్మణ్స్ని మామూలుగా జనరల్గా అంటే అంబేద్కర్ హిందూ సమాజానికి వ్యతిరేకం ఏంటంటే బ్రాహ్మణ్స్ మీద బాగా విపరీతమైన ద్వేషం అంబేద్కర్ చూపిస్తారు. కానీ అదే అంబేద్కర్ జీవితంలో బ్రాహ్మణుల పాత్ర ఎంత ముఖ్యమైనదో మీకు చెప్తానండి. చెప్పండి. మొదటి నుంచి పేరు పెట్టిన దగ్గర నుంచి పడితే ఆయన విదేశాలకు పోయి చదువుకుంది, లోకల్లో చదువుకున్నప్పుడు ఆర్థిక సాయం చేసింది, విదేశాలకు పోయి చదువుకోవడానికి సాయం చేసింది, వచ్చిన తర్వాత ఆయనకు ఒక మంత్రి పదవి ఇప్పించింది. అలాగే ఆయన రెండో పెళ్లి చేసుకుని ఆయన జీవితం మొత్తం చూస్తే అసలు హిందూ సమాజం సపోర్ట్ లేనిది ఆయన జీవితమే లేదు. నథింగ్, దట్ ఈస్ నథింగ్ అనమాట. అంతేకాకుండా ఆయన జీవితంలో చెప్తే అంబేద్కర్ సన్నిహిత బ్రాహ్మణ మిత్రులు పండిత్ హోసకేర్ నాగప్ప శాస్త్రి, ఈయన పాత్ర ఏంటంటే ఈయన బ్రాహ్మణుడు, పండితుడు, సామాజిక అంబేద్కర్కు విద్యాభ్యాసం, హక్కుల కోసం పోరాటం మరియు సమాజం అనాగారిన వర్గాల అభివృద్ధికి ఏవేవైతే పోరాటాలు చేసిండో దాన్ని అన్నింటికీ సాయం చేసింది ఈయననే, ఒక బ్రాహ్మణుడు. ఓకే. ఇంకో బ్రాహ్మణుడు ఎవరు అంటే ఇప్పుడు ఈయన అంబేద్కర్ గారు
కొన్ని ఉద్యమాలు చేశారు. మహత్ సత్యాగ్రహం 1927లో చేశారు. ఈ సత్యాగ్రహానికి చేయడానికి ఈ మూల కారణం ఎవరు తెలుసా? గంగాధర నీలకంఠ సహస్రబుద్ధే. ఈయన ఒక బ్రాహ్మణుడు. ఈ ఉద్యమానికి కావాల్సిన ఆర్థిక వనరులు కానీ అన్నీ కూడా అరేంజ్ చేసింది వీళ్ళే. సురేంద్రనాథ్ టిప్సిస్, ఏవి చిత్రే, చూడండి అంతా బ్రాహ్మణ్స్. ఈ బ్రాహ్మణ్స్ లేకపోతే ఆయన ఉద్యమాలు చేసేవాడా? విద్యా సాధన ఉద్యమం, విద్య కోసం ఉద్యమాలు చేశాడు కదా. అందులో మీకు నేను ఎంతమంది బ్రాహ్మణులను చూపిస్తా అంటే, ఈయనకు బ్యాక్ ఎండ్ నుంచి నిలబడి చేసింది 3. ప్రొఫెసర్ జీకే జొబ్బి, ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్, విశ్వనాథ్ చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. ఆయనకు సాయం చేసిన దాంట్లో ఎడ్యుకేషన్ మూమెంట్లో. అలాగే అంతేకాకుండా అస్పృశ్యతపై వ్యతిరేకమైన ఉద్యమాలు చేసినప్పుడు ఇద్దరు బ్రాహ్మణ్స్ ఉన్నారు. శ్రద్ధానంద స్వామి, ఆచార్య నారాయణ శాస్త్రి, వీళ్ళు బ్రాహ్మణులే. అంటే చూడండి, ఆయన జీవితంలో ప్రతి మెట్టు దగ్గర, ప్రతి ఉద్యమం దగ్గర, ప్రతి గమ్యం దగ్గర బ్రాహ్మణుడు ఉన్నాడు. అలాగే ఆదర్శ సంఘాలు అని చెప్పేసి అప్పట్లో ఉన్నాయి. స్వామి దయానంద సరస్వతి, అంటే డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా చేసిన వ్యక్తిన. అంబేద్కర్కు ప్రేరణ ఇచ్చింది. అంబేద్కర్ ఒక సందర్భంలో చెప్తారు చూడండి, ఆదర్శ సంఘ సంస్కరణ ప్రారంభించి స్వామి దయానంద సరస్వతి అంబేద్కర్కు ప్రత్యక్షంగా సహకరించకపోయినా ఆయన వాదనల ప్రభావం అంబేద్కర్ పట్ల సానుకూలంగా మారింది. స్వామి దయానంద సరస్వతి శిక్షణ, సామాజిక సమానత్వం మరియు హిందూ సమాజంలో వివక్ష రద్దు కోసం కృషి చేసేవారు స్వామి దయానంద సరస్వతి చేశారు. ఆయన కూడా విద్య కోసం, మహిళల హక్కుల కోసం ఆయన చేసిండు. ఆయన వాటిని అంటే వాటికి ప్రేరణ అయినా ఆయన కూడా ప్రేరణే, ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన ప్రేరణే. అదే కాకుండా బౌద్ధ మతంలో ప్రవేశించడానికి కూడా కారణం వల్ల బ్రాహ్మణుడే, మూల కారణం కూడా బ్రాహ్మణుడే. ఆయన పేరు సూర్యకాంత్ వేమగిరి. అర్థమవుతుందా? బ్రాహ్మణ అంటే బుద్ధిజం అంటే ఏంది, బుద్ధిజంలో ఉన్న మౌలిక సూత్రాలు ఏంది, అసలు బుద్ధిజం అంటే దాన్ని ఆ మతం యొక్క మొత్తం చెప్పింది కూడా బ్రాహ్మణులే. అలా కాకుండా ఇంకా 8 మంది బ్రాహ్మణులు ఆయన జీవితంలో ఉన్నారు. కృష్ణాజీ ఆర్య, పట్టవర్ధన్, ప్రొఫెసర్ జిఎస్ అగార్కర్, ఆచార్య జవ్వాదేకర్ అట, విశ్వనాథ్ కాశీశ్వరరావు, రాధాకృష్ణ కుదిరిశెట్టి, బాల శ్యామారావు, గిరింద్ బాల, ఇంతమంది బ్రాహ్మణులు. ఎంత ఇవాళ ఇప్పుడు ఈ బ్రాహ్మణులు అంటే ఎవరు? హిందువులే కదా. మరి ఈ ఇంతమంది హిందువులు, ముఖ్యంగా హిందూ సమాజంలో బ్రాహ్మణులు ఇంత సాయం చేశారు కదా. ఇంకా బ్రాహ్మణుల మీద అంబేద్కర్ ఎట్లా పడి ఏడుస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ప్రతి సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండు ఉంటాయి. సార్ చెడు జరిగింది, ఆ చెడును మార్చు. ఇప్పుడు ఒక నాయకుడు, జాతీయ నాయకుడు, ఇప్పుడు అంబేద్కర్ని ఒక జాతీయ నాయకుడుగా మనం భావిస్తే, నేత కుల నాయకుడిని చూస్తా, జాతీయ నాయకుడు చూడ. ఒక జాతీయ నాయకుడుగా అంబేద్కర్ని చూస్తే ఆయన ఏం చేయాలంటే, ఇక్కడ జరుగుతున్న అసమానతలు ఏవైతే ఉన్నాయో ఆ అసమానతలను మార్చాలి, వాటిలో మార్పు తీసుకురావాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి, దేశంలో కూడా మార్పు తీసుకొచ్చి ఒక నవీన దేశానిగా తయారు చేయాలి. నువ్వు ఏం చేసావు? నాకు హిందుత్వం అంటే నాకు నచ్చదు, నేను పూర్తి హిందూగా పుట్టిన, చావడం మాత్రమే, కానీ ఇవన్నీ సపోర్ట్ మాత్రం తీసుకుంటావు. తీసుకుని ఒక నాయకుడిగా మాత్రమే దిగినావు. ఇప్పుడు అంటున్నావు ఏమంటున్నావు అంటే, నేను హిందూ సమాజం ఉండా, నేను బుద్ధిజంలోకి పోతా అంటే నువ్వు పారిపోయినట్టే కదా. నువ్వు పారిపోయినవాడు నాయకుడు కాదు కదా. పారిపోతే దేశ నాయకుడు ఎట్లయితావు? నిలబడి పోరాడి సాధించిన వాడు నాయకుడు. ప్రపంచం మేధావి ఎట్లయితావు? అది ఎట్లయితావు మరి. ఇప్పుడు నేనేమంటా అంటే, సరే బుద్ధిజంలో పోయినావు, బుద్ధిజంలో పోయిన తర్వాత ఆ బుద్ధిజంలో ఉన్నదేంటి, హిందూ మతంలో లేనిదేంటి? హిందూ మతంలో ఏదైనా సాధ్యం కదన్నా. నేను అదే అడుగుతున్నా. ఇక్కడ లేనిది నీకు అక్కడ దొరికింది ఏంది చెప్పు నాకు. ఇక్కడ లేనిది అక్కడికి దొరికింది ఏంది? ఏం దొరికింది అనేది ఇప్పటిదాకా దాంట్లో ఏముంది? ఏమీ లేదు. బుద్ధుడు ఏమన్నాడు? ధర్మో రక్షతి రక్షిత అన్నాడు. ఈ పదం ఎక్కడికి వచ్చింది? మహాభారతంలోకి వెళ్ళి వచ్చింది. మహాభారత గ్రంథం నుంచి వచ్చింది నీకు. అవును. నువ్వు అన్న ధర్మో రక్షిత రక్షిత కూడా మా హిందూ సనాతన ధర్మందే. అవును. నువ్వు ఇంకేమన్నావు? దేవుని నమ్మద్దు అన్నావు. దేవుడు అనేది లేడు అని చెప్పినావు. బుద్ధుడు పుట్టకముందే ఈ దేశంలో నాస్తికత్వం ఉంది కదా.
బుద్ధుడు పుట్టకముందు నాస్తికత్వం ఉంది భారతదేశంలో. ఈ దేశంలో బుద్ధుడు పుట్టక ముందు నుంచే అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి లేదా లక్షల సంవత్సరాల నుంచి నాస్తికత్వం ఉంది. బుద్ధుడు ఏమైనా మొదటిసారి చెప్పిండా దేవుడు లేదని కాన్సెప్ట్? మా గ్రంథాల్లో కూడా దేవుని నమ్మని ఎంతో మహానుభావులు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మా గ్రంథాల్లో. రామాయణం రాసిన వాల్మీకి ముందు నాస్తికుడే కదా. మరి ఏంటిని బుద్ధిజంలో ఉన్న గొప్ప ఏంది, హిందూ మతంలో లేనిది నాకు కావాలన్న కాన్సెప్ట్. మరి అంత జరుగుతుంది మొత్తం మళ్ళీ ఏమంటుంది తెలుసా, సనాతన ధర్మం అన్నది ఒక వృక్షం అయితే ఆ వృక్షం యొక్క కొమ్మలే బుద్ధిజం, సిక్కిజం, జైనిజం అంటాం మనం. అవునా కాదా? వస్తాం. ఇవన్నీ పుట్టిన ఎడికెళ్ళి పుట్టినాయి? హిందూ మతం నుంచే పుట్టినాయి కదా. మరి ఈ వృక్షాన్ని వచ్చి నువ్వు కొమ్మ మీద కూడా ఏంది? కొమ్మ మీద నుంచి ఈ వృక్షం దగ్గరికి వస్తావు కానీ. అవునా కాదా? అంతే. మరి నేననే తిరిగి నన్నదాంట్లో తప్పులేదు.